వెల్కమ్ టు క్రైమ్ ఎనాలిసిస్. 5 సంవత్సరాల క్రితం సైబరాబాద్ లిమిట్స్లో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో నిండు గర్భిణి అత్యంత దారుణంగా హత్య చేశారు. ముందు ఆ మృతదేహం ఎవరిదా అని కనుక్కునే పనిలో పోలీసులు ఉంటుంటే తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్క క్లూ బయటికి రావడంతో అసలు ఆమె ఎవరు అనేది ఒక విషయం బయటకు వచ్చింది. తర్వాత పోలీసులు ఆమెను చంపిన వారు ఎవరు అనేది పట్టుకున్నారు. అందులో 4 వ్యక్తులు దొరికారు. ఆ 4కి కొద్ది రోజుల క్రితం కోర్టు 4కి జైలు శిక్ష ఇచ్చింది. జైలు శిక్ష అంటే కాదు, వాళ్ళు చనిపోయే వరకు జైల్లో ఉండాలంటూ అత్యంత పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ 4కి జైలు శిక్ష విధించడంలో తమ వంతు సహకారం అందించిన 4 ఆఫీసర్లే ఈరోజు గెస్ట్. అందులో ఫస్ట్ ఐఓ ఎవరు, ఆ కేసుని ఎలా బ్రేక్ చేసుకొచ్చారు అన్నతో పాటు ఒక పోలీస్ ఆఫీసర్ ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఆ ఫ్రేమ్స్ని కరెక్ట్గా చేసుకొని కోర్టు ముందు ప్రొజెక్ట్ చేయడంలో ప్రాసిక్యూషన్ రోల్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఈ కేసులో బయటపడింది. పోలీస్ ప్రాసిక్యూషన్ కలిసి పనిచేస్తే నిందితుడు తప్పించుకోవడం అన్నది వాడి తరం కాదన్నది ఈ కేసులో బయటపడింది. అందులో 1, 2 కాదు 4 పడ్డాయి. ఇందులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే 1, 2 సాక్షులు కాదు 63 మంది సాక్షులు ఉన్నారు. అందులో ఫ్రేమ్స్ చేయడం ఏంటా అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం. దాన్ని టెక్నికల్గా ఎలా చేసుకొచ్చారు, డిఎన్ఏ టెస్ట్లు ఎలాగ వచ్చింది, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఎలాగ వచ్చింది అనే విషయాన్ని మనతో షేర్ చేయడానికి ప్రస్తుతం అప్పుడులో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్తో పాటు ప్రాసిక్యూషన్ ఆఫీసర్లు అందరూ మనతో ఉన్నారు. ముందుగా ఐఓ గారికి నమస్కారం. నమస్కారం సార్. తర్వాత అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉపేంద్ర గారు, గంగాధర్ గారు, గంగాధర్ గారు ఏసీపీ ప్రజెంట్, అప్పుడు గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ గారు, నాగేశ్వర గారు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుక్కట్పల్లి కోర్టు. వీళ్ళ ముగ్గురితో పాటు గతంలో ఆ కేసు స్టార్ట్ ఉన్నప్పుడు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసాద్ గారు కూడా ప్రస్తుతం మా లైన్లో ఫోన్ లైన్లో అందుబాటులోకి వస్తారు. అసలు ఆ కేసు ఏం జరిగింది, ఎలా దాన్ని బ్రేక్ త్రూ తీసుకొచ్చారు విషయాన్ని ముందుగా ఎస్హెచ్ఓ గంగాధర్ గారు అని తెలుసుకుంది. సార్ నమస్తే అండి. 5 years బ్యాక్ నాకు బాగా గుర్తుంది, కొండాపూర్ బెటాలియన్ బొటానికల్ గార్డెన్ దగ్గర తెల్లవారుజామున వాకింగ్ వెళ్తున్న వాళ్ళు కొంతమంది కంప్లైంట్ ఇస్తారు, ఓ డెడ్ బాడీ ఏది ఉంది బ్యాగ్లో వాసన వస్తుందని. నాలాంటి మిత్రులందరూ కూడా రావడం హడావుడి అంతా అయింది. మీరు కూడా వచ్చారు, అన్నోన్ బాడీ, అదే బాడీ కూడా లేదు, సగం పాటలుగా ఉంటాయి. వారం రోజుల వరకు ఆ కేసులో దాదాపు ఎటువంటి క్లూ కనిపించలేదు. ఎక్కడో దగ్గర సీసీటీవీలో జస్ట్ వాళ్ళ బ్యాక్ నుండి వెళ్తున్నప్పుడు సీసీటీవీ ఒకటి మీకు లీడ్. ఆ కేసు ఎలాగో మీకు లీడ్కి వచ్చింది, మీకు ఫస్ట్ కంప్లైంట్ ఏ విధంగా వచ్చింది ఒక్కసారి రివీల్ చేయండి. ఆ రోజు అంటే సార్ ఈ కేసు స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మీ ముగ్గురికి కంగ్రాట్స్ చెప్పాలి, ఎందుకంటే మీ టీం కరెక్ట్గా పనిచేయబట్టి ఆ కేసులో పర్ఫెక్ట్గా జడ్జిమెంట్ వచ్చిందని నేను భావిస్తున్నాను. ముందుగా మీకు 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 ఇందులో పనిచేసిన కానిస్టేబుల్ దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా మా తరపున కంగ్రాట్స్ అండి. ఎందుకంటే మీరందరూ కూడా ఇదే విధంగా పనిచేస్తే తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ చేయాలంటే ఒక భయం అనేది, ఒక ప్యానిక్ అనేది క్రియేట్ అవుతుంది అనేది మా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అప్రైజింగ్ ఆల్ ద పాయింట్స్ బిహాఫ్ ఆఫ్ స్టేట్ అండ్ సిస్టమ్. థ్యాంక్ యూ. చెప్పండి సార్, అసలు కేసు ఏం జరిగింది? 30 తారీఖు జనవరి 2018 కరెక్ట్గా 9 గంటలకు. ఆ రోజు నేను హాస్పిటల్ కాంటినెంటల్లో పని మీద ఉన్నాను. నాకు ఫోన్ వచ్చింది పోలీస్ స్టేషన్ నుంచి, ఒక కంప్లైంట్ వచ్చింది సార్ అని చెప్పి. ఏంటంటే 2 బ్యాగుల్లో బాడీ పార్ట్స్ ఉన్నాయి, మహిళదై ఉంటుందని చెప్పారు. అది మెయిన్ రోడ్ మీద బొటానికల్ గార్డెన్ ముందు, ఇంకో వైపున పాలపిట్ట సైక్లింగ్ పార్క్ ఉంటుంది. అది చాలా రద్దీ ప్లేస్, ఇంపార్టెంట్ ప్లేస్. వెంటనే హాస్పిటల్ నుంచి నేను మా టీం అందరినీ రమ్మని చెప్పాను. అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్లీ క్లూస్ టీమ్స్, మా అదర్ టీమ్స్ అన్నీ కూడా ఉంటాయి, అన్ని టీమ్స్ని అప్రోచ్ కమ్మని చెప్పాను. ఈలోపు కంప్లైంట్ వచ్చేసింది. కేసు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని కంప్లైంట్ యొక్క స్టేట్మెంట్, అప్పుడు పౌల్ గారు అని చెప్పి ఆ ఏరియాలో మంచి బాగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి, నాకెందుకులే అనే రకం కాదు, కంప్లైంట్ చేశాడు. అతని కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేశాం. టీమ్స్ అన్నీ కూడా అక్కడికి అప్రోచ్ అయిన తర్వాత అప్పటికే అవి బాడీ పార్ట్స్ అన్నీ ఉబ్బిపోయి ఉన్నాయి లోపల. దాంతో వాళ్ళు కుట్టినటువంటి కుట్లు కూడా ఊడిపోయినాయి. దాంతో కాళ్ళ మెట్టలు బయటకు వచ్చాయి. అదేవిధంగా లేడీ అని చెప్పడానికి
తల వెంట్రుకలు కూడా ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాయి. దాంతో ఒక మహిళ అని చెప్పి మేము నిర్ధారణకు రావడం జరిగింది. మాకున్న ప్రాసెస్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ అంతా అప్లై చేస్తూ బాడీ బ్యాగ్స్ అన్ని ఓపెన్ చేశాం. అనుకున్నట్టుగానే ఉమెన్ డెడ్ బాడీ 2 బ్యాగుల్లో 7 పార్ట్స్ ఉన్నాయి మొత్తం. ఒక బ్యాగ్లో టార్సో అంటే మొత్తం దేహం ఉంది, కాళ్ళు చేతులు తల అన్నీ ఇంకొక బ్యాగ్లో ఉన్నాయి. వీటన్నిటి 2 బ్యాగుల్లో ఈజీగా ప్యాక్ చేసి మోటార్ సైకిల్ మీద పెట్టుకొని అక్కడ పడేయడం ఇన్వెస్టిగేషన్లో తేలిన తర్వాత మీరు అన్నట్లుగా ఇన్వెస్టిగేషన్ డిటెక్షన్ పార్ట్ చాలా క్లిష్టంగా జరిగింది. ఎందుకంటే ముఖం ఎవరిదో తెలియదు, అన్నౌన్ లేడీ. అది చూస్తుంటే ఇక్కడ ఈ ప్రాంత వాసురాల్లాగా అనిపించట్లేదు. రకరకాల ప్రయత్నాలు చేశాం. పోర్ట్రేట్ పార్లే అని చెప్పి చేసినాము, లుక్అవుట్ నోటీసులు తయారు చేసినాము, బట్టలన్నీ కూడా పిక్చరైజ్ చేసి వాటన్నిటిని ఎక్స్పోజ్ చేయడం జరిగింది. మా పక్కనే సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మా పిల్లల్ని రకరకాల భాషల్లో మాట్లాడేవారు పిలిపించేసి రకరకాల భాషల్లో పాంప్లెట్ తయారు చేసి పోస్టర్ తయారు చేసి బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ అన్ని ఆ ఏరియాలకు పంపించేసి అక్కడ నుంచి చాలా విస్తృతమైన ప్రచారం చేశాం. సార్ మీరు చేస్తున్న టైంలోనే పక్కన అంజయ్ నగర్ ఒక బస్సీ ఉంటుంది. ఆ బస్సీలో మీరు ఫొటోస్ పెట్టారు, అన్నీ చాలా వర్క్ చేశారు అక్కడ. ఎందుకంటే బస్సీలో ఏంటొచ్చు అనేది. కానీ అక్కడ నుంచి మీకు ఇన్పుట్ వచ్చినట్టు లేదు? మేము అంజయ్ నగర్, సిద్దిక్ నగర్ అనేది ఒక ఇమాజినరీ ఆస్పెక్ట్లో మేము నిర్ధారణకు వచ్చాం. ఎందుకంటే బాడీ పార్ట్స్ అక్కడ ఎందుకు పడేశారు, అక్కడ ఎందుకు అబండన్ చేశారు అనే విషయానికి వస్తే ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఉంటారు అనేది. వేరే ఒక 4 రూట్ల నుంచి ఇది పాసిబిలిటీ లేదు, ఇంకో ఈ రూట్ నుంచి వచ్చే అవకాశం ఉందని మేము అట్లా ఆ పాసిబిలిటీకి వెళ్ళి ఆ రూట్ను మేము వనరబుల్గా తీసుకొని ఆ ఏరియాలో ఎక్కువ విస్తృతంగా ప్రచారం చేయడము, ఆ పోస్టర్లను అతికించడము, ఆ ఏరియాలోనే ప్రతి ఇంటి మీద నిఘా పెట్టడము, ఆ ఇంటి మీదనే ఆ ఏరియాలోనే మేము ఎక్కువ ఎనాలిసిస్ చేయడం జరిగింది. అన్ని రకాల ఎనాలిసిస్. కొన్ని ఎనాలిసిస్ మేము అంటే బహిర్గతంగా మేము చెప్పలేము, ఎందుకంటే కొన్ని మేము డిస్క్లోజ్ చేయడం వల్ల కూడా అక్యూజ్ పర్సన్స్, పెద్ద నటోరియస్ క్రిమినల్స్ అన్ని కూడా వాళ్ళంతా అడ్వాంటేజ్ మేము చెప్పలేము. అవి విస్తృతమైనటువంటి ప్రక్రియ అంతా మేము పాటించడం జరిగింది. ఓకే, అట్లా మీరు అన్నట్టుగా 1 వీక్ కాదు 2 వీక్స్ వరకు కూడా మేము ప్రయత్నం చేసినాం అన్ని రకాలుగా. ఈవెన్ ఏ లెవెల్కి వెళ్ళిపోయినామంటే అంగన్వాడీ టీచర్స్ వాళ్ళ గ్రూప్స్తో కూడా మీటింగ్ పెట్టి ఈమె గర్భిణీ స్త్రీ అని చెప్పి మేము పిఎంఈలో నిర్ధారణకు వచ్చిన తర్వాత వాళ్ళతో మీటింగ్ పెట్టి ఎక్కడైనా ఆమె చూస్తే ఆమె పేదరాళ్ళలాగా ఉంది, ఖచ్చితంగా వాళ్ళది అప్రోచ్ అయ్యి గర్భిణీ స్త్రీలు అప్రోచ్ అవుతుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ దగ్గర డీటెయిల్స్ అని సబ్మిట్ చేసి నమోదు చేసుకుంటుంటారు ఫీడింగ్ కోసం. అదేవిధంగా ఆల్ గైనిక్ సెంటర్స్లో కూడా మేము బ్లడ్ షాంపుల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఎక్కడైనా ఈ బ్లడ్ షాంపుల్స్తో ఆ బ్లడ్ షాంపుల్స్ DNA క్రాస్ మ్యాచింగ్ చేస్తే మనకు ఆచూకు తెలిసిపోద్దని చెప్పి. మూడవది ఆల్ మిస్సింగ్ కేసెస్, ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి మిస్సింగ్ కేసెస్ అన్నీ కూడా ఎనాలిసిస్ చేయడం జరిగింది. ఇట్లా చేయక రకరకాల బ్యాగ్స్ పడేసినటువంటి బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద లోగోస్ ఉంటాయి, ముద్రలు ఉంటాయి, ఫోన్ నంబర్స్ ఉంటాయి, బ్యాగ్ ఎక్కడ పర్చేజ్ చేశారు, ఆ బ్యాగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ జీరో బ్యాగ్ ఉంది, రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చింది డీలర్ దగ్గరికి, అది కరెక్ట్ డెస్టినేషన్కి వచ్చింది. ఇంకో గన్ని బ్యాగు గుంటూరు గన్ని బ్యాగ్ అని చెప్పి మిర్చిది, అది ఆ గన్ని బ్యాగ్ కూడా కరెక్ట్గా మన షేర్లింగంపల్లి లొకేషన్కి వచ్చింది. అంటే అక్కడికి ఎందుకు వచ్చాయంటే ఆ డీలర్స్ దగ్గరికి వచ్చాయన్నమాట. అక్కడ నుంచి ఇవి స్ప్రెడ్ అయినాయి, అక్యూజ్ చేతిలో పడి అక్యూజ్ వాటిని ఉపయోగించుకున్నారు. అంటే ఇన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత చేస్తుండగా ఇంక ఎనాలిసిస్ కూడా చేస్తుండగా సైంటిఫిక్ మెథడ్స్ అప్లై చేస్తుండగా మాకు సీసీ కెమెరాస్లో ఆ ఏరియాలో ఉన్నటువంటి సీసీ కెమెరాస్ని మేము క్షుణ్ణంగా చూడడం వల్ల ఆ సీసీ కెమెరాలో రకరకాల వెహికల్ అక్కడ ఆగుతున్నాయి పోతున్నాయి. ఎందుకు ఆగుతూ పోతున్నాయి అంటే అక్కడ కొద్దిగా ఓపెన్ ప్లేస్ ఉంటుంది, కొద్దిగా స్లైట్గా ఎర్లీ మార్నింగ్ నైట్ పూట ఆగడం, ఒక టాయిలెట్ చేయడము, వెళ్ళిపోవడం, ఇటువంటివి కూడా జరుగుతున్నాయి. ఆ టైంలో అన్ని వెహికల్స్ అనాలిసిస్ చేయగా ఒక మోటార్ సైకిల్ డిటెక్ట్ అయింది మాకు. ఆ మోటార్ సైకిల్ కూడా సరిగ్గా నంబర్ బ్లర్గా ఉండే. ఇంకా ఎన్రూట్ కెమెరాస్ అన్నీ అనాలిసిస్ చేస్తే వందల కెమెరాలు 10-20 కూడా కాదు, వందల కెమెరాస్ అనాలిసిస్ చేస్తే కొన్ని కెమెరాస్లో నంబర్ బ్లర్గా రావడం, దాన్ని ఇంకా డెవలప్ చేయడం, మాకు మోటార్ సైకిల్ నంబర్ కూడా క్లియర్గా రావడం. ఆ మోటార్ సైకిల్ నంబర్ బేస్ చేసుకొని మళ్ళీ మోటార్ సైకిల్ ఎక్కడ ఉంటుంది, 1000 మోటార్ సైకిల్, లక్షల మోటార్ సైకిల్స్ ఉంటాయి, ఎక్కడ ఉంటాయి పట్టుకోవడానికి కూడా ఇంకా వేరే ప్రక్రియ మేము ఫాలో అవ్వడం జరిగింది. మొత్తం మీద మోటార్ సైకిల్ ట్రేస్ అవుట్ చేశాం. ఒక డిటెక్షన్ ప్రక్రియ ఇట్లా జరిగిపోయింది.
అంటే మీకు ముందు బాడీ అన్నోన్ బాడీని నోన్ చేయడానికి మోటార్ సైకిల్ లీడ్ ఇచ్చింది, వెంటనే మీకు అది నోన్ అయిందా లేదు త్వరగా ఎక్కువ దొరికేక అయిందా? అక్యూజ్డ్ దొరకడంతో ఒక పేరు వరకు ఒక మహిళను హత్య చేసిన అక్యూజ్డ్ మహిళ అనేది మాకు డిటెక్ట్ అయిపోయింది. కానీ మహిళ ఎవరు అనేది, మహిళ ఎలా ఉంటుంది అనేది, అసలు ఆమెకు ఉన్నటువంటి ఎగ్జాక్ట్ పేరు కూడా మాకు అప్పటి వరకు డౌటబులే. అచ్చా. ఆ డౌట్ క్లియర్ చేసుకోవడానికి మేము 4 రాష్ట్రాలు తిరగాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్. మా టీమ్స్ అన్నీ అక్కడ తిరిగి వచ్చాయి. ఎందుకంటే ఈమె ఎక్కడెక్కడ తిరిగింది, ఎక్కడెక్కడ ఉంది, దినేష్తో ఎక్కడెక్కడ ఉంది, భర్తతో, ఫస్ట్ భర్తతో, తర్వాత ఈ అక్యూజుడు వికాస్ కశ్యప్తో ఎక్కడెక్కడ తిరిగింది, ఆ లొకేషన్స్ అన్ని తిరిగితే అక్కడ మాకు కనీసం ఆధార్ ప్రూఫ్ అయినా ఏదైనా ఫోటోనే దొరుకుతుందని చెప్పి ప్రయత్నం చేసినాం. ఎక్కడ దొరకలేదు. ఎందుకంటే ఆమె బిలాంగింగ్స్ మొత్తం వెంట పట్టుకొని వచ్చేసింది. వాళ్ళు పేదవాళ్ళు, మోహన్ మల్తి గ్రామంలో కూలి పని చేసుకునే వాళ్ళు, ఇళ్ళల్లో ఫోటోలు పెట్టుకోవాలి, ఫోటో దిగి ఫ్రేమ్ పెట్టుకోవాలన్న ఆలోచన కూడా లేని వాళ్ళు. ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ ఫోటోస్ కూడా ఆమె వెంటనే పెట్టుకున్నది. పెట్టుకొని వెంట బిలాంగింగ్స్ తెచ్చుకుంది. కాబట్టి అక్యూజ్డ్ అంటే మర్డర్ చేసిన తర్వాత బిలాంగింగ్స్ అన్ని కూడా డిసపియర్ చేసేసారు. అసలు వీళ్ళిద్దరికి ఎక్కడ పరిచయం అండి? అక్యూజ్డ్ వికాస్ కశ్యప్ ఈమె అంటే పక్క రాష్ట్రము ఉత్తరప్రదేశ్ చందౌసి గ్రామంలో ఈమె సంసారం చేస్తూ ఉంది దినేష్తో. దినేష్ తాగుడు అలవాటు ఉంది. అదే గ్రామంలో దినేష్కు వికాస్ కశ్యప్ అక్యూజ్డ్ దగ్గర బంధువు కూడా అదే బస్తీలో. మెల్లిగా వాళ్ళ మధ్యలో పరిచయం పెరిగింది. ఆ పరిచయం కాస్త లవ్గా డెవలప్ అయిపోయింది. అక్కడ నుంచి వాళ్ళిద్దరు మాట్లాడుకొని బీహార్కి వచ్చేసారు వాళ్ళు. అంటే ఈ డిసీజ్డ్ వల్ల అమ్మగారింటికి వచ్చేసారనమాట. వచ్చేసి ఇక్కడ వీడు వికాస్ కశ్యప్ తిలకం పెట్టేసి పెళ్లి చేసుకున్నట్టుగా ప్రకటించేస్తాడు. సో వాళ్ళిద్దరు భార్య భర్తలుగానే లివ్ ఇన్ టుగెదర్గానే జీవిస్తున్నారు అన్నమాట. అట్లా పరిచయం పెరిగిపోయింది వాళ్ళకు. ఓకే. కానీ ఇక్కడ ఎందుకు వచ్చాడు వీడు హైదరాబాద్? ఎందుకు వచ్చారంటే అప్పటికే ఇందులో A3 అమర్కాంత్ జా ఇక్కడ హైదరాబాద్కి వచ్చి రెస్టారెంట్స్లో పనిచేస్తున్నాడు. పనిచేస్తున్న క్రమంలో వీళ్ళు ఈ A1 మమతా జా, భర్త అనిల్ జా A4 వాళ్ళు గ్రామంలో ఉన్నారు. A3 అమర్కాంత్ జా వాళ్ళ కొడుకు మొత్తం గ్రామంలో ఉన్నారు. ఈ డిసీజ్డ్ ఈ పింకీ వాళ్ళ ఇంటి ఎదురుగానే, అమ్మగారి ఇంటి ఎదురుగానే మమతా జా ఇల్లు ఉంటుంది బీహార్. వాళ్ళు మమతా జా అంటే అక్కడ వాళ్ళు ల్యాండ్ లార్డ్ అంటారు. అక్కడ ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు వీళ్ళ ఇంటికి పని చేయడానికి వెళ్ళేది. పని చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఇంకా వ్యవసాయ పనులు కూడా ఉండేది. ఆ ఇంటి నుంచి ఆ వ్యవసాయ పనులు చేయడానికి వికాస్ కశ్యప్ కూడా వెళ్ళేది అనమాట. అంటే పింకీ వికాస్ కశ్యప్ వెళ్ళినప్పుడు మమతా జా అండ్ వికాస్ కశ్యప్ మధ్యలో మన పరిచయం ఏర్పడింది. ఇక్కడ మమతగా ఇల్లీగల్ ఇంటిమసీ డెవలప్ అయింది. మమతా జా ఏమనుకుందంటే భర్త ఏజ్డ్, ఆయనతో ఆమెకి ఇంటిమసీ లేదు, ఆమెతో రిలేషన్ లేదు. అయితే వికాస్ కశ్యప్తో పరిచయం ఏర్పడడం వల్ల ఆమె ఒక ప్లాన్ చేసింది. కొడుకు ఎలా హైదరాబాద్లో ఉంటున్నాడు, మేము కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయితే వికాస్ కశ్యప్తో పాటు షిఫ్ట్ అయితే ఇక్కడికి వచ్చేసి అంత కలిసి ఉండొచ్చు అని. ఈ విషయం అక్కడ ఎవరికి చెప్పకుండానే ముందు వికాస్ కశ్యప్ని పంపించేసి ఇక్కడ కొడుకుతో పరిచయం చేయించి ఇక్కడ వీళ్ళు సెటిల్ అయిన తర్వాత మెల్లిగా మమతా జా అండ్ హస్బెండ్ వాళ్ళు కూడా వచ్చేస్తారు. వచ్చేసి ఇక్కడ పానీపూరి అండ్ ఇక ఇటువంటి పనులు పెట్టుకొని ఇక్కడ జీవిస్తుంటారు అనమాట. ఒక సిద్దిక్ నగర్లో ఒక ఇల్లు కిరాయికి తీసుకొని ఇక్కడ వీళ్ళు సెటిల్ అయిపోయారు. ఇక్కడ పని చేసుకుంటున్నారు ఒక 8 నెలలు 9 నెలలుగా చేసుకుంటూ ఉంటుంటే ఇంకా వికాస్ కశ్యప్ వెళ్ళిపోయాడు. ఇంకా ఆచూకీ ఎక్కడ ఉందని చెప్పి పింకీ వెతకడం మొదలుపెట్టి ఆమెకు తెలిసిన ఒక పవన్ అనే వ్యక్తి ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని, అంటే యూపీ అతను పవన్ అనే వ్యక్తి పరిచయం ఉన్నటువంటి పవన్తో ఆచూకీ తీసుకొని వికాస్ కశ్యప్ ఎక్కడ ఉంటుండో ఆచూకీ తీసుకొని అడ్రస్కి వచ్చేస్తుంది. ఆమె వెంట జతిన్ అని ఆమె కొడుకు, చిన్న కొడుకు, 7 years బాయ్. టోటల్ 3 members ఆమెకు. చిన్న అబ్బాయి జితిన్ ఆల్సో ఐ విట్నెస్. చిన్న అబ్బాయిని తీసుకొని వచ్చేసి అడ్రస్ ట్రేస్ అవుట్ చేస్తుంది. ఆమె వచ్చేసి ఇంట్లో ఉండిపోద్ది. ఇక్కడ వీళ్ళు మొత్తం మీద ఈమె అడ్డు ఉండొద్దు, ఈమె వెళ్ళిపోవాలి పింకీ అని మమతా జా కలుగుతుంది. అట్ ద సేమ్ టైం మమతకి కావాల్సింది వికాస్ కశ్యప్. అదే సమయంలో ఆమె ప్రెగ్నెన్సీతో వస్తుంది.
ప్రెగ్నెన్సీతో రావడం వల్ల ఈ వికాస్ కశ్యప్ కూడా ఒక పాయింట్ దొరుకుతుంది. నువ్వు ప్రెగ్నెన్సీతో వచ్చావు ఏంది, ప్రెగ్నెన్సీ ఎక్కడదని వాడు ప్రశ్నిస్తాడు. ఇవన్నీ ఇష్యూస్. వీళ్ళు పైగా ఇక్కడ పానీపూరి బండి పెట్టుకొని జీవిస్తున్నారు కాబట్టి ఫైనాన్షియల్ ఇష్యూ కూడా వాళ్ళకు ఎవరో వచ్చేసి ఇంట్లో ఉంటే వీళ్ళకి బర్డెన్ అవుతుంది కూడా, తొలగించుకోవాలని చూశారు. అందులో భాగంగానే ఒకసారి ఆమెను పంపించాలని చెప్పి వికాస్ కశ్యప్ తీసుకొని జతిన్తో పాటు తీసుకొని వాళ్ళు వాపసు వచ్చేస్తారు. బీహార్ రావాలనే ఉద్దేశంతో ట్రైన్లో వస్తారు. నాగ్పూర్ వరకు వచ్చిన తర్వాత నాగ్పూర్లో ఆమెకు చెప్పకుండా వదిలేసేసి రిటర్న్ వచ్చేస్తాడు. తర్వాత నాగ్పూర్లో మళ్ళీ ఇమీడియట్ 1 వీక్లో మళ్ళీ ఆమె రిటర్న్ వచ్చేసి సర్ప్రైజ్ చేస్తారు. నాగ్పూర్ నుంచి మళ్ళీ వాడు స్కిప్ చేసేసి వికాస్ కశ్యప్ రిటర్న్ వచ్చేస్తాడు. ఆమె ఏం చేస్తుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోకుండా, బీహార్కి వెళ్ళిపోకుండా మళ్ళీ సేమ్ అడ్రస్కి వచ్చేస్తుంది. ఆమెకు అర్థమైపోతుంది క్లియర్గా, అరే వీళ్ళు స్కిప్ చేసేసి వెళ్ళిపోయినాడని చెప్పి. వచ్చేస్తే మళ్ళీ అంతా ఇక్కడ ఉంటారు వీళ్ళు, మొదట్లాగానే తర్వాత కూడా ఉంటారు. ట్రేస్ అవుట్ చేసుకుంటుంది. ఆ ఇంట్లో నుంచి వెళ్ళకపోవడంతో వాళ్ళు వేసుకున్నటువంటి ప్లాన్ ఏంటంటే కాన్స్పరసీ క్రియేట్ చేసుకొని నిర్ణయించుకొని ఈమెను ఎలిమినేట్ చేయాలి. చేయడానికి ఇంకా అందరూ ఒక మాట మీద ఉండాలంటే ఏం చేయాలి, భర్త ఎట్లాగో ఓల్డ్ ఏజ్డ్ పర్సన్ చెప్పినట్టు చేస్తాడు. కొడుకుకు తల్లి అంటే బాగా ఇష్టం, కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఇల్లీగల్ ఇంటిమసీ, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ అనేది కొడుకు తెలియదు. అయితే మనకు ఫైనాన్షియల్గా బర్డన్ అయిపోతుంది. ఈమె మన దగ్గరికి వచ్చినట్టు ఎవరికి తెలుస్తుంది, ఈమెను మనం ఎలిమినేట్ చేసేద్దాం, ఎట్లా కొడితే చచ్చిపోతుంది అని మొత్తం మీద గొడవ పెట్టుకొని 27 తారీఖు నాడు నైట్ 11 o'clock అట్లా కొడుకుని వెంట ఉన్నటువంటి జతిన్కు ఏ విషయం అర్థం కాకుండా జాగ్రత్త పడుతూ ఆ పూట కాసేపు బయటికి తీసుకెళ్ళి వీళ్ళని బాగా కొట్టేస్తారు. అంటే ఆ పాటికి పడుకుంటాడు. ఆమెను బాగా కొడతారు. ఆమెను ప్రెగ్నెంట్ ఉమెన్ కాబట్టి ఆమె ఇంటర్నల్ ఇంజురీస్తోని చనిపోతుంది. ఆమెను పడుకోబెట్టేస్తారు. తెల్లవారున కొడుకు అడుగుతాడు, తల్లి పడుకున్నట్టు కనపడుతుంది, బట్ట పరిచేస్తారు. ఏమైంది అమ్మకంటే, అమ్మ లేస్తలేదు, ఏమైందంటే అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, అమ్మ ప్రెగ్నెంట్ కదా అని వీళ్ళు చెప్పడానికి రీజన్ దొరుకుతుంది. వీళ్ళు పడుకున్నది అని చెప్పారు. పిల్లోడు వింటాడు. ఆ పూటకు నమ్ముతాడు, కానీ డౌట్స్ వస్తుంటాయి ఆయనకు. ఎందుకంటే గాజులు వలిగిపోయినాయి, చిన్న బ్లడ్ స్టెయిన్స్ పడి ఉన్నాయి అక్కడక్కడ. డౌట్ వచ్చేసి ఆ పిల్లోడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు, అర్థమైపోయి. ఎందుకంటే నేను మా అమ్మని మీరు ఏం చేశారు అంటే 7 సంవత్సరాలు అంటే మాట్లాడడానికి అవకాశం ఉంది, క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంది, తెలివితేటలు ఉన్నాయి. మా అమ్మని మీరు ఏం చేశారని చెప్పి గొడవ పెట్టుకుంటే అబ్బాయిని కూడా ఏమో చేస్తారేమో అని అబ్బాయి డౌట్లో సైలెంట్గా ఉండిపోయాడు. చాలా జెంటిల్గా, చాలా జాగ్రత్తగా మెచ్చుకోవాలి అబ్బాయిని. వీళ్ళిద్దరు అంటే A3 A2 ఇద్దరు కలిసి బయటకు వెళ్ళిపోతారు. ఈ డెడ్ బాడీని పడుకోబెట్టేసి మార్నింగ్ అవర్స్ వీళ్ళు 2-wheeler పట్టుకొని ఒక ఎలక్ట్రికల్ కటింగ్ మిషన్ కొనుకొస్తారు. తర్వాత ఈ బాడీని ప్యాక్ చేయడం కోసం ప్లాస్టిక్ బ్యాగ్స్, గన్ని బ్యాగ్స్ ఒక 5 బ్యాగ్స్ తెచ్చుకుంటారు. తెలిసిన వాళ్ళ దగ్గర ఈ A2 ఒక దగ్గర పనిచేస్తాడు టిఫిన్ సెంటర్లో. అతని దగ్గరికి వెళ్ళి మాకు వేరే సామాన్లు ప్యాక్ చేసేది ఉంది, మాకు ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్, గన్ని బ్యాగ్స్ కావాలంటే అతను 5 ఇస్తాడు. అవి తీసుకొని వచ్చి ఇవన్నీ స్టోరీ ఫస్ట్ ఎలక్ట్రికల్ కటింగ్ మిషన్, ఈ గన్ని బ్యాగ్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ తెచ్చుకొని మూమెంట్ కోసం అదే రోజు ఆ రోజు ఆ సరౌండింగ్ ఏరియాలో బోర్వెల్ వేస్తారనమాట. ఆ బోర్వెల్ సౌండ్ బాగా వస్తుంది. సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇక సరౌండింగ్ అంతా బోరు సౌండ్ వస్తుంది. సో ఇప్పుడు అనుకూలమైన సమయం అని చెప్పి ఈ డెడ్ బాడీని బాత్రూంలోకి, వాష్రూమ్కి తీసుకెళ్ళి మొత్తము ఒక 7 భాగాలుగా, ఫస్ట్ మొండెము, తర్వాత 2 చేతులు, 2 కాళ్ళు, తర్వాత ఒక థై చేసి ఆ బ్లడ్ అంతా అందులో పోయే వరకు వేడి చేసి నైట్ ప్యాక్ చేస్తారు. ప్యాక్ చేసి 2 బ్యాగులలో ప్యాక్ చేస్తారు. తర్వాత హెడ్ కూడా పెట్టాడండి. హెడ్ థై ఒక దాంట్లో, చేతులు కాళ్ళు ఒక దాంట్లో, ఓన్లీ మొండెం మాత్రం ఒక దాంట్లో 2 బ్యాగులలో ప్యాక్ చేస్తారు. సో నైట్ దాదాపు ఒక 2:30, 3:30 మనకు సీసీటీవీలో ఫుటేజెస్ రికార్డ్ అయింది 3:26. సో దానికంటే ముందు ఒక 1 hour బిఫోర్ ఇవన్నీ ప్యాక్ చేసుకొని 3rd floor టు ground floorకి ఈ మమతా జా వాళ్ళ కొడుకు అమర్నాథ్ జా ఒక మోటార్ సైకిల్ మీద 2 గన్ని బ్యాగ్స్ని మధ్యలో పెట్టుకొని ఈ స్కూటర్ ఈయన నడిపిస్తాడు, ఈమె పిలియన్ రైడర్. వీళ్ళు ఒక 16 సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ చేసుకుంటూ అంజయ్ నగర్, సిద్దిక్ నగర్, కొండాపూర్
ఈ గచ్చిబౌలి ఇవన్నీ క్రాస్ అవ్వకుంటూ బొటానికల్ పార్క్ శ్రీరామ్ నగర్ కాలనీలో డంప్ చేస్తారు. వచ్చేటప్పుడు సేమ్ రూట్లో రారు, వాళ్ళు ఇంకొక రూట్ ద్వారా వస్తారు. అచ్చా సార్, ఇప్పుడు వాళ్ళిద్దరూ డంప్ చేశారు బ్యాగులు రెండు. జనరల్గా మీరు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ అన్నీ కూడా వెళ్తారు. మీరు అక్కడ ఫస్ట్ రికవర్ చేసిన ఏమిటండి? బండి బ్యాగ్ పట్టు అక్కడ పరిసరాలన్నీ గమనిస్తుంటాం, కానీ అక్కడ మాకు బాడీ పార్ట్స్ దొరుకుతున్నాయి, బ్యాగులు దొరుకుతున్నాయి, అదేవిధంగా బ్లడ్ స్టెయిన్స్, కంట్రోల్ ఎర్త్, ఈ ఫిజికల్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడం మీదనే మా యొక్క కాన్సన్ట్రేషన్ ఉంటుంది. రైట్. తర్వాత సెకండ్ స్టేజ్లో ఆ చుట్టుపక్కల ఒక 100 మీటర్స్ 50 మీటర్స్ రేడియస్లో ఇంకేమైనా క్లూస్ దొరుకుతాయని చెప్పి సెకండరీ ఆస్పెక్ట్. రైట్. ఆ సెకండ్ ఫేజ్లో అవన్నీ ట్రై చేస్తున్నాం. ఓకే. కానీ అక్కడ మాకు ఏ క్లూస్ దొరకలేదు. బాడీ పార్ట్స్, బ్లడ్ స్టెయిన్స్, టిష్యూస్, ఈ కంట్రోల్ ఎర్త్ తప్ప ఏం దొరకలేదు. మాకు దొరికినటువంటి క్లూస్లల్లో అందులో ఉన్న క్లూస్ ఏంటంటే బ్యాగ్సే క్లూస్, బట్టలు క్లూస్, మెట్టెలు, ఆర్నమెంట్సే క్లూస్. వాటితోనే మేము ముందుకు పోవచ్చు అనుకున్నాం. సార్ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ అయింది. తర్వాత ఎక్యూజ్ నోన్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఉంటారు మీరు. ఇంట్లో మీకు ఏం రికవర్ అయిందండి దీనికి లింక్ అప్? ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు A1, A4 భార్య భర్తలు మాత్రం ఇంట్లో ఉన్నారు. A3 2-3 రోజుల తర్వాత బీహార్ వెళ్ళిపోయినాడు. A2 అమర్ ఖంజా ఆయన క్లోజ్ ఫ్రెండ్ ఒక రేహాన్ అని ఉంటాడు దగ్గరలో రూమ్, ఆయన రూమ్కి వెళ్ళిపోయినాడు. అంటే ఎక్కడో అక్కడ వాళ్ళు స్కాటర్ అయిపోయి. A1 ఉన్నాడు ఇంట్లో. A1 ఇద్దరు ఉన్నారు, భార్య భర్తలు ఉన్నారు ఇంట్లో. మాకు క్లూస్ వచ్చిన తర్వాత మోటార్ సైకిల్ డిటెక్ట్ అయిన తర్వాత మోటార్ సైకిల్ యూజర్ ఎవరు, మోటార్ సైకిల్ యూజర్ అంటే మాకు పెద్ద కన్ఫ్యూజ్. ఆ టైంలో ఎవరి పేరు వస్తుంది, ఒక విజయ్ కుమార్. విజయ్ కుమార్ని అడిగితే ఈ మోటార్ సైకిల్ నేను 2015లో అమ్మేసినాను, 2015లో నేను అమ్మేసినాను అంటాడు. ఎవరికి అమ్మినామంటే శశి కుమార్ని అడిగితే నేను ఈ వెహికల్ ఒక బర్ధన్కి అమ్మినాను, సిద్ధార్థ బర్ధన్కి అమ్మాను. సిద్ధార్థ బర్ధన్ పట్టుకున్నాం. సిద్ధార్థ బర్ధన్ అక్కడ లాల్ స్ట్రీట్ అని ఒక రెస్టారెంట్లో, పబ్కమ్ రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు. అతన్ని అడిగితే ఈ బండి నేను కూడా డిస్పోజ్ చేసినాను, అమర్ ఖాన్ జా తీసుకున్నాడు అన్నాడు. అమర్ ఖాన్ జా ఎవడంటే పొలం దగ్గర ఉంటాడు, ఆయనే లాస్ట్ యూజర్. మేము ఆ సిద్ధార్థ బర్ధన్ దగ్గర కూడా ఎట్లా వెళ్ళాం, మరి మోటార్ సైకిల్ కావాలి కదా ఇక్కడ. సిద్ధార్థ బర్ధన్ ఎక్కడుంటాడు, సిద్ధార్థ బర్ధన్ మీద పేరు మీద బండి లేదు. శశికుమార్ అనే వ్యక్తి అమ్మినంత మాత్రాన శశికుమార్ దగ్గర డీటెయిల్స్ లేవు. 2015లో అమ్మినాడు ఆయన. అతని దగ్గర ఫోన్ నంబర్ కానీ ఐడి ప్రూఫ్ కానీ ఏమీ లేవు. ఎట్లా పట్టుకోవాలి? మాకున్నటువంటి టెక్నికల్ గ్యాదరింగ్స్లో ఎక్కడైనా చలాన్లు పడ్డాయా అని చూస్తాం. మా దగ్గర డేటా ఉంటుంది. మా దగ్గర ట్రాఫిక్ అడ్మిన్ దగ్గరికి వెళ్ళేసి మన చలాన్ పడ్డాయంటే రీసెంట్గా కొండాపూర్లో ఒక చలాను, గచ్చిబౌలిలో ఒక చలాన్ పడ్డది. మరి చలాన్ పే చేసింది ఎవరు? చలాన్ యూజరే పే చేస్తాడు అబ్వియస్లీ. సిద్ధార్థ బర్ధన్ పే చేసినాడు. సిద్ధార్థ బర్ధన్ యొక్క ఐడి ప్రూఫ్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే. అది పట్టుకొని మేము ఆ డీటెయిల్స్తోని, అంటే వాడు ఆ చలానా ప్రూఫ్ పే చేయకపోతే దొరికేది కాదు, కొంచెం పెండింగ్ ఉంటుంది. పెండింగ్ ఉంటుంది.